ఆదికాండ గ్రంథంలో అత్యధికంగా వినిపించే పదాల్లో దేవుడు అనే పదం చాలా ఎక్కువగా మనకు వినిపిస్తుంది. ఆ తరువాత ఆదికాండంలో వంశావళిలు అనే పదం సుమారుగా 19 సార్లు ఈ గ్రంథంలో ఆదికాండంలో మనం చూడగలుగుతాం. ఆదాము, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఏసేపు అనేటువంటి పేర్లు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఆదికాండము 5వ అధ్యాయం 1వ వచనంలో ఆదాము వంశావళి అనే మాట మనం చూస్తాం. అలాగే 6వ అధ్యాయము 9వ వచనంలో నోవాహు వంశావళుల గురించి మనం చూస్తాం. 11వ అధ్యాయము 10వ వచనంలో షేము వంశావళుల గురించి మనం చూస్తాం. 11వ అధ్యాయం 27వ వచనంలో తేరాహు వంశావళుల గురించి మనం చూస్తాం. 25వ అధ్యాయం 12వ వచనంలో ఇస్మాయిల్ వంశావళి గురించి మనం చూస్తాం. 25వ అధ్యాయం 19వ వచనంలో ఇస్సాకు వంశావళుల గురించి మనం చూస్తాం. 26వ అధ్యాయము 1వ వచనంలో యాషావు వంశావళి గురించి మనం చూస్తాం. 37వ అధ్యాయము 2వ వచనంలో యాకోబు వంశావళి గురించి మనం చూస్తాం. ఈ విధంగా ఆదికాండము వంశావళుల గురించి, వంశావళుల ప్రారంభాలు, ఆయా జాతుల గురించి చాలా సవివరంగా ఆదికాండ గ్రంథంలో రాయబడటం మనం చూస్తాం.